ఒక విషయంకి ఏమంటే నన్ను నష్టజాతకురాలనొచ్చు. నేను పుట్టిన వెంటనే నా ఆయన చనిపోయినాడు. మా ఇల్లంతా కొలాప్స్ అయింది. పెరిగేటప్పుడు అనారోగ్యము. మా తల్లికి ఆరోగ్యం బాగాలేదు. మా తాతయ్య అండర్లో మేము ఉన్నాము. తాతయ్య కూడా చనిపోయిండు. మా మామయ్య చదువుకుంటానండి అప్పుడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో పాస్టర్ వై డేవిడ్, సంపత్ సిస్టర్ వీళ్ళందరూ వచ్చి మా ఇల్లుని కాపాడినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫెయిత్ సెంట్రల్ చర్చ్ మా జీవితంలోకి వచ్చిన తర్వాత మా జీవితం వెలుగులతో నింపబడింది. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాల వల్ల ఇక్కడి నుంచి మేము బయటికి కదలలేము. ఏం చేసినా తల్లి సంఘము తల్లి సంఘమే. అప్పుడు ఇంత నష్టజాతకురాలైన నన్ను మార్చింది యేసయ్య కృప. యేసయ్య కృప, ఫెయిత్ సెంట్రల్ చర్చ్ అనే పేరులో ఉన్న కృప, దేవుడి కృప మాతో నడిచింది. ఒక మాట చెప్పాలంటే నాకు అసలు పాటలు రావండి. హల్లెలూయా. పాటలు రావు, మాటలే సరిగా రావు. ఇంకా పాటలు ఎలాగొస్తాయండి? చూడండి, ఈ రోజు నాకు పాటలు రాకపోయినా మాస్టర్ అయ్యా ఏం చేసేవారంటే నాకు ఒక 8 సంవత్సరాలు అనుకుంటా, పాటలే రావు, గొంతు రాదు, పాటలు రాదు, ఏమి రాదు. కానీ పాస్టర్ అంకల్ ఏం చేసినాడంటే ఒకసారి ఇట్రా అన్నాడు. వచ్చిన స్వాతి పాటలు పాడన్నాడు. అంకుల్ నాకు రాదన్నా. ఏదో ఒక లైన్ పాడన్నాడు, ఒక్క లైన్ పాడన్నాడు. అంకుల్ నాకు రాదన్నా. పాడాల్సిందే అన్నాడు. చేతులు కాళ్ళంతా వణుకుతాండే. అంకుల్ నాకు రాదన్నా. నిలబడు పాడు అన్నాడు. మైక్ ఇచ్చినాడు. మైక్ పట్టుకొని తెలీదు. మైక్ లో నా సౌండ్ ఇది నేనే భయపడుతున్నా. హల్లెలూయా. అంకుల్ నాకు రాదు అంటే ఒక పాట చెప్పినాడు. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నీకు నాకు, మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు నీకు నాకు. ఈ పాట అంకుల్ కి తెలుగు సరిగా రాదు. ఆయన చిత్తూరు నుంచి వచ్చినారు కాబట్టి తెలుగు సరిగా రాదు. కానీ మా కోసం, మా ఫ్యామిలీ కోసం తెలుగు నేర్చుకున్నారు. ఆయన కొంచెం కొంచెం వస్తుంది. తెలుగు నేర్చుకొని మా కోసము ప్రార్థన చేసినాడు అనమాట. హల్లెలూయా.